నమస్కారం ప్రజలారా. నమస్కారం నమస్కారం నమస్కారం. మా పార్టీకు మాకు ఇది జీర్ణించుకోలేకున్నాం. ఏం జరిగింది? విజయసాయి రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అదే ఏంటా విషయం? ఏమి నిర్ణయం ఏంది? విజయసాయి రెడ్డి అన్న ఏమన్నా అయితే విజయసాయి రెడ్డే కదా చెట్టు. మరి ఇటువంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని విజయసాయి రెడ్డి గారు ఎందుకు తీసుకున్నారు? ఎందుకు? మా పార్టీలో లంగాపనులు చేసినప్పటికీ, అన్నను తప్పుదో పట్టించినప్పటికీ, అన్న కొద్ది రోజులు పక్కన పెట్టినప్పటికీ, మరి దేనికైతే విజయసాయి రెడ్డి ఇటువంటి సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం. ఏం చెప్పినా నా వైపు చూసి చెప్పు. ఏంది కథ ఏంది అని అంటే, విజయసాయి రెడ్డి గారు పెట్టినటువంటి ఒక పోస్ట్ ఏదైతే విజయసాయి రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. వేరే పదవులో ప్రయోజనాలకో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఏంటిది? నేనున్నాను రా. ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిడి లేవు, ఎవరి ప్రభావం చేయలేదు. అతనికని తెలివితేటలేవు. దీని వెనకాల ఏదో కుట్రుంది. విజయసాయి రెడ్డి గారికి ఎందుకు వచ్చింది ఇంత కఠినమైనటువంటి ఆలోచన? చెప్పు. అందులో భాగంగా చూసుకుంటే, ఈ రోజు నువ్వేమో రాజకీయాల నుంచి తప్పుకున్నానన్నావు. నా కొడుకు వచ్చినప్పటి నుంచి నాకు దరిద్రం చుట్టుకుని మరి కేసులకు భయమా? అన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమనగా అన్న రేపో మాపో పోతే ఎవరు పోతాడు అన్నకు తోడుగా? మరి ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. నువ్వు చెప్పిన లంగాపల్లి అయితే కూడా విజయసాయి రెడ్డి గారు, మీరు చెప్పిన అవులే మాటలు, మీరు చెప్పిన లంగాపల్లే కదా అన్న అన్న చేసినాడు. భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్ప. మరి ఈ రోజు అన్నను నడివేట్లో ముంచిపోతారే 11. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? దానికంటే పిచ్చెక్కిగా అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? మంది ఉన్నారు. 11 మందిలో ఈ 11 మంది కూడా ఎవరు ఉంటాడు, ఎవరు పోతాడు ఆఖరికి అర్థం కావాలా. ఒక్కొక్క వీటి రాలిపోతా ఉన్నది. ఏంటంటే నా బతుకులా అయిపోయింది. పార్టీకి ఎవరు మిగులుతాడు? నీ మాత్రం చేస్తావంటే నీకేం తక్కువ చేశారు జగన్ అన్న? నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. కుక్క పిల్ల నడు రోడ్డు మీద వదిలేస్తారా? బ్రహ్మాండంగా విజాగలో బ్రహ్మాండంగా భూ కబ్జాలు చేసుకుంటూ, అవినీతి చేసి, అక్రమాలు చేసి, భూ కబ్జాలు చేసి, కమ్ముని పత్ర సరే అన్న నిన్ను దాంట్లో వాటా అడిగినాడా? లేదు. అన్న ఏమన్నా నువ్వు చేసుకోవద్దు, నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, తప్పుడు నిర్ణయాలు ఇస్తున్నావు, నాకు ఈద్దని ఏమన్నా చెప్పినాడా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగన కొడుకులండి. దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అయితే విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే, అదేంటి మూర్తి గారు మొన్నటి వరకు మళ్ళీ వస్తున్నాం అన్నాడు, ఇవాళ వెళ్ళొస్తా అంటున్నాడు. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఎక్కడ ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఈ మహానుభావుడు లండన్ వెళ్ళాడు. లండన్ నుంచి ఏమన్నా సంకేతాలు పంపించాడా? నేను మళ్ళీ రావట్లేదు, నువ్వు కూడా అక్కడి నుంచి నిష్క్రమించు నాయనా అని ఏమన్నా చెప్పాడా? లేకపోతే మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈయన తట్టుకోలేక ఇచ్చేస్తున్నాడు? ఐ డోంట్ నో. బట్ అయితే ఆ రాజీనామా లేఖలో మెన్షన్ చేసినటువంటి కొన్ని అంశాల గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలనుకున్నాను మూర్తి గారు. రాజకీయాలకి కంప్లీట్ గా స్వస్తి పలుకుతున్నాను. ఎవరి బలవంతంతో అన్నారా మూర్తి గారు? అదేనా ఆయన అన్నది? బలవంతంతో నేను ఈ నిర్ణయం తీసుకోలేదు అన్నాడు. ఎవరు అడిగారు మూర్తి గారు? అగరబత్తి కాదు, నిన్నెవడు అడిగాడు? చేశారా చేయలేదా అని ఎవరన్నా అడిగారా? నేను ఇందాక చెప్పినట్టుగా వస్తా అన్నాడు, పారిపోయాడు. ఇప్పుడేమో ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. ఇది నా నిర్ణయం వ్యక్తిగతం అన్నాడు. ఎలాంటి ఒత్తిళ్లు లేవంటున్నాడు. ఎవరు ప్రభావితం చేయలేదంటున్నాడు. కాకపోతే ఈ మొత్తం లేఖలో వైఎస్ విజయమ్మ గారి పేరెందుకు లేదా అని అప్పటి నుంచి ఆలోచిస్తున్నా మూర్తి గారిని. ఆయన ఏమన్నాడంటే
ఆయన ఏమన్నాడంటే ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మర్యాదగా చెప్తున్నాను గౌరవం తగ్గించి మాట్లాడొద్దు 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ వన్ హగ్. రండి సార్. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి. విన్నా అంతా విన్నా నువ్వేమన్నావో నేను విన్నా మన పెద్దలు విన్నా. భారతి గారి పేరు స్పెషల్ గా మెన్షన్ చేశాడు, విజయమ్మ గారి పేరు లేదు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే మంచి చేస్తా నా కొడక నువ్వు రే చూడటం కాదండి మీరు చెయ్యాలంతే.